ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న క్లిప్ చూశాను ఇప్పుడే, ఒకసారి చూద్దాం. అమరావతి స్వప్న సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంచిదే. అమరావతి స్వప్న సాకారం దిశగా త్వరగా అడుగులు పడితే మాకేం అభ్యంతరం లేదు. అమరావతిని క్యాపిటల్గా పెట్టడం అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదని వైఎస్ఆర్సీపీ కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ కూడా అఫీషియల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, మాకు అమరావతితో ప్రాబ్లం లేదు అని. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో వెన్ దెర్ ఈస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీ అండ్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ఏ నార్మల్ సిటిజన్స్ లైక్ అస్, మాకు కూడా అబ్జెక్షన్ లేనప్పుడు అమరావతిని రాజధానిగా పెట్టుకోవడానికి యూ క్యాన్ గో అహెడ్ విత్ దాట్. బట్ జగన్ రైజ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ అక్కడ ఉన్నటువంటి అంటే మీరు భూసేకరణ గురించి కానీ కాస్ట్ గురించి కానీ అవన్నీ అపోజిషన్ నాయకుడు అడిగాడు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మోర్ ఓవర్ అక్కడ నోబడీ ఈజ్ అగేన్స్ట్ అమరావతి, బట్ జగన్ సజెస్టెడ్ ఫ్యూ కాన్సన్ట్రేటెడ్ ఏరియా లైక్ గుంటూరు ఏమంటారు తెనాలి అండ్ విజయవాడ అని ఒక ఏరియా కాన్సన్ట్రేషన్ చెప్పాడు. దట్ డజంట్ మీన్ దట్ ఈజ్ అగేన్స్ట్ అమరావతి అని ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఓకే, బట్ హియర్ ప్రాబ్లం ఏంటంటే, అంటే నా పర్సనల్గా నాకు ప్రాబ్లం అంటే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఈస్ ఐఎమ్ అబ్జెక్టింగ్ యాజ్ ద సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. I don't have right to object on behalf of any political parties, but I am objecting on behalf of Andhra Pradesh as a citizen of Andhra Pradesh on this, not on Amaravati. Amaravati మీద కాదు నా అబ్జెక్షన్, దీని మీద నా అబ్జెక్షన్. అదేంది వినండి. ఏపీ రాజధాని అమరావతి అంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. అది ఏపీ రాజధాని అమరావతి అని చెప్పటానికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధపడుతుంది. ఏమండి, సెంట్రల్ గవర్నమెంట్కి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే రాజధాని గురించి హక్కు సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు ఆ రాష్ట్రాల విభజన చట్టంలో మీరు పెట్టాలి. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక చట్టం పెట్టారు కదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చట్టం ఎక్కడ చేశారు? పార్లమెంట్లో చేశారు. ఆ పార్లమెంట్లో చేసేటప్పుడు ఆ చట్టంలో మీరు పెట్టాలి ఏమని, అమరావతిని మేము క్యాపిటల్గా నిర్ణయిస్తున్నామని ఆ చట్టంలో పెట్టాలి. అంతవరకు కేంద్రానికి హక్కు ఉంది. కానీ మీరు అప్పుడు పెట్టలేదు కదా. అప్పుడు ఏం పెట్టారు మీరు? హైదరాబాద్ని 10 సంవత్సరాలుగా ఉమ్మడి క్యాపిటల్గా పెట్టి దీన్నే మేము కామన్ క్యాపిటల్గా ట్రీట్ చేస్తాము 10 సంవత్సరాల పాటు. రాష్ట్రానికి రాజధానిని మీరే నిర్ణయించుకోండి అని ఉమ్మడి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. కేంద్రము రాజధానిని మీరే నిర్ణయించుకోండి అని వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినప్పుడు, ఇప్పుడు ఆ యాక్ట్ని ఉల్లంఘించి మేము కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కేంద్రానికి హక్కేంది? అసలుకి రాష్ట్రాల రాజధానికి కేంద్రానికి సంబంధం లేదు. వాళ్ళకి ఒకసారి మూడు పరిస్థితుల్లోనే సంబంధం ఉండేది. ఒకటి, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు రాజధానిని టెంపరీగా మార్చుకోవచ్చు ప్రెసిడెంట్ గారు. రెండోది, యూనియన్ టెరిటరీ అయితే మార్చుకోవచ్చు. మూడోది, కొత్త రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు ఆ విభజన చట్టంలో పెట్టవచ్చు. ఆ విభజన చట్టం అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టాలి. మీరు అక్కడ పెట్టలేదు కదా, మీ ఇష్టం మీరు పెట్టుకోండి అన్నారు కదా. ఇప్పుడు రైట్ ఏముంది సెంట్రల్ గవర్నమెంట్కి? రైట్ లేదు. మీరు వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇప్పిస్తున్నారు వాళ్ళ చేత. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ఫెడరల్ స్ట్రక్చర్కి వ్యతిరేకం, ఇది రాష్ట్ర హక్కులకి వ్యతిరేకం. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరోవైపు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. ఎప్పట్లాగానే రాజధానిపై విషం కక్కడానికి జగన్ చేసిన ప్రయత్నాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏమంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఆయన చేయొద్దని లేదు కదా. నేను విన్నాను జగన్ గారి ప్రసంగం, ల్యాండ్ పూలింగ్ చేయొద్దని లేదు ఆయన. ఫస్ట్ విడత ల్యాండ్ పూలింగ్ తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయకుండా రెండో విడత ఎందుకు అన్నారు. అంటే ముందు వీళ్ళకి న్యాయం చేయండి, తర్వాత వాళ్ళకి. ఒక కాలేజీలో పిల్లలు ఒక బ్యాచ్ అడ్మిట్ చేసుకుని వాళ్ళకే పాఠాలు చెప్పుకుంటూ రెండో బ్యాచ్ని తీసుకొస్తే ఎక్కడ చెప్తారు? వీళ్ళకి టీచర్లు లేనప్పుడు. ఈ ఫస్ట్ అడ్మిషన్ చేసుకున్న పిల్లలకి క్లాసులు, బల్లలు, బెంచులు, టీచర్లు మొత్తం వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు సెకండ్ బ్యాచ్ తెచ్చుకోవాలి. కాలేజీలకు పర్మిషన్లు అలానే ఇస్తారు. ఒక బ్యాచ్కి పర్మిషన్ ఇచ్చి
మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చి బాగా చెబుతున్నారు ఈ బ్యాచ్కి అన్నప్పుడు రెండో బ్యాచ్కి పర్మిషన్ ఇస్తారు. అలాగే జగన్ ఏమన్నారంటే మీరు ఫస్ట్ విడత భూసేకరణ చేశారు, దాన్ని కంప్లీట్గా న్యాయం చేయకుండా సెకండ్ విడత ఎందుకు తీసుకోవాలి అన్నాడు. కానీ ఆ భూసేకరణ కూడా ఆయన ఏమి వ్యతిరేకించినట్టుగా నాకైతే తెలీదు. బహుశా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో, మరి వీళ్ళకి బాగా అర్థమైందేమో జగన్ది. నేను జగన్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నాకైతే తెలియదు. నెక్స్ట్ అమరావతి టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం నా భూతో అన్నట్లుగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు పక్కా ప్లానింగ్ తో ఆనంద అమరావతికి చట్టబద్ధత అంశం కూడా త్వరలోనే సాకారం కానుంది. ఏపీ చట్టబద్ధత మీరు చేయాలి. ఎవరు? రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీ చేయాలి, రాష్ట్ర లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేషన్ చేయాలి. చట్టబద్ధతని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చేస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పండి. ఎక్కడ చేస్తున్నారంటే వాళ్ళే చెప్పారు, వినండి. రాజధాని అమరావతి అంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. కేంద్రానికి హక్కు లేదు. ఇంకొకసారి చెప్తున్నా, కేంద్రానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే హక్కు లేదు. ఎందుకు హక్కు లేదు అనేది ఇప్పుడే చెప్పాను, మళ్ళా ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. మూడు పరిస్థితుల్లో దే హ్యావ్ రైట్. ఇఫ్ ఇట్ ఈస్ యూనియన్ టెరిటరీ దే హ్యావ్ రైట్, if it is emergency they have right, and if it is newly formed state during the formation act, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఆయనకు హక్కు ఉంది. వాళ్ళు పెట్టలేదు, మీ ఇష్టం పెట్టుకోమన్నారు, ఆ చట్టం అయిపోయింది అంతే. యూ కెనాట్ అమెండ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నౌ. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్ చేస్తారు ఇప్పుడు మీరు. ఇప్పుడు అలాగైతే ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ చట్టాలు చేశారు కదా. జార్ఖండ్ ఫార్మేషన్ యాక్టు, ఢిల్లీ అంటే యూనియన్ టెరిటరీ అనుకోండి, తమిళనాడు ఫార్మేషన్ యాక్ట్, మద్రాసు ఏమంటారు హైదరాబాదు, తెలంగాణ, ఇవన్నీ కూడా రాష్ట్రాలు ఫార్మేషన్ యాక్ట్ చేశారు. రాష్ట్రాలు మీరే నిర్ణయించుకోండి అన్నారు. అక్కడ లోకల్లో నిర్ణయించుకున్నారు క్యాపిటల్స్ని, రాజధానిని. ఇప్పుడు కేంద్రము మేము గెజెట్ నోటిఫికేషన్ ఇస్తాము, మద్రాసు కాదు తమిళనాడుకి రాజధాని, మేము కోయంబత్తూరుని చేస్తామని వాళ్ళు గెజెట్ ఇవ్వచ్చా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం? తమిళనాడుకి రాజధాని మద్రాసు చెన్నై కాదు, మేము కోయంబత్తూరుని చేస్తాను ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళకి రైట్ ఉందా? లేదు కదా. మరి వాళ్ళకి లేనప్పుడు మనకేంటి? తమిళనాడుకి ఆంధ్రాకి ఏంటి సంబంధం? తేడా ఏంటి? రెండింటి ఒకటే కదా. ఓకే, ఏ సెంట్రల్ గవర్నమెంట్ హూ కెనాట్ చేంజ్ ద క్యాపిటల్ ఆఫ్ మద్రాస్ కెనాట్ చేంజ్ ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక, వాట్ రైట్ దే హ్యావ్ టు చేంజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దే డోంట్ హ్యావ్ రైట్. అది ఓన్లీ విభజన చట్టంలోనే పెట్టాలి. విభజన చట్టం చేశారు, అయిపోయింది, అది గతం. దాన్ని యూ డోంట్ హ్యావ్ రైట్ టు అమెండ్ దాట్. అటార్నీ జనరల్ న్యాయపరమైన క్లియరెన్స్ ఇవ్వడంతో పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ సమావేశంలో చట్టబద్ధతపై తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. అదే అటార్నీ జనరల్ సరేలేండి. ఇప్పుడు అటార్నీ జనరల్, అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు కదా వాళ్ళంతా. సో గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పెట్టుకుంటారు. నాకు తెలిసిన వరకు వాళ్ళకి రైట్ లేదు. మరి నాకు తెలియకుండా ఏమైనా ఉందో నాకైతే తెలియదు. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ దట్ దిస్ ఈస్ ప్యూర్లీ ఎ స్టేట్ డెసిషన్ అండ్ సెంటర్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడిన అనంతరం రాజధానికి చట్టబద్ధతపై కేంద్రానికి క్లారిటీ ఇచ్చింది. నిజానికి దేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ జగన్ లాంటి వ్యక్తులు సీఎం అయ్యి 3 రాజధానులతో 3 ముక్కలాట ఆడడం వల్ల భవిష్యత్తు మీద భయంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడేసారు ఒక్క నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం చేయకపోయినప్పటికీ వాళ్ళే చెప్తున్నారు. అందరూ నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం చేయనప్పటికీ జగన్ ఒక దుర్మార్గుడు కాబట్టి మేము చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్లో మేము చట్టబద్ధత కల్పించిపోయాలని రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళి మేము చట్టబద్ధత చేయబోతున్నాము సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి జరగదు, ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి ప్రొవిజన్ లేదు. కానీ జగన్ దుర్మార్గుడు, అందుకని మేము రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాము అంటే ఉండిది కదా. వాళ్ళు నమ్ముతారు కదా, ఒకటి దుష్టుని శిక్షించడానికి కత్తుపట్టాలని ఏదో ఉండిది కదా. దుష్టుని శిక్షించడానికి కత్తుపట్టాలి, దుర్మార్గుని శిక్షించడానికి చంపినా పర్లేదు,
ఇలాంటి ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే స్టోరీలు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇది ఒక కథ కదా ఇది. జగన్ దుర్మార్గుడు అంట, అందుకని రాజ్యాంగం ఉల్లంఘన చేసి ఫెడరల్ యొక్క స్ట్రక్చర్ను ఉల్లంఘన చేసి పోయి చట్టపద్ధతి కల్పిస్తారట కేంద్రంలో, హక్కు లేకుండానే హక్కు కల్పించుకొని. అది చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారనే కదా అర్థం. ఓకే, అంటే మీరు రాజధాని అమరావతిని ఫిక్స్ చేసుకోవడానికి జగన్ దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, జగన్ని ఎదుర్కోలేక హక్కుల్ని పరిపాలన తీసుకెళ్ళి కేంద్రం చేతులు పెట్టడం రెండోది కూడా పొరపాటు. అది అటు అమరావతికి చట్టబద్ధత అంశంపై కేంద్రంతో ఎంపీలే కాకుండా మంత్రులు కూడా నిత్యం టచ్ లో ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే సరే, ఇంక మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళు ఎంట పడుతున్నారండి. సింపుల్గా ఒకటేనండి, సింపుల్గా నేను ఒకటేది అనేది, భయపడ్డ పిల్లలు పోయి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తారు. ఎవడో సతాయిస్తున్నాడని చెప్పి, సరే సార్ నన్ను సతాయిస్తున్నాడు సార్, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తారు కదా. అలాగే సార్ ఇక వాడు నన్ను ఊరికే కొడుతున్నాడు, తల్లిదండ్రులకి సతాయిస్తారు కదా. ఇక్కడ జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక వీళ్ళపై కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. అంటే అర్థం జగన్ ఏం చేయలేకపోతున్నారని కదా అర్థం. అంటే నాకు అర్థమైంది అది ఇప్పుడు, ఎందుకంటే చాలా చిన్న ఇష్యూ ఇది క్యాపిటల్ అనేది. దీన్ని కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్రంలో చేర్చుకోవాల్సిన సమస్య. ఇది రాష్ట్ర అసెంబ్లీలో తీసుకోవాల్సిన నిర్ణయము. మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాము అని అన్నారు అంటే జగన్కి భయపడ్డారని ఇది అర్థం. అది కరెక్ట్ లేదు, కరెక్ట్ కాదు. అది ఇక్కడే కొట్లాడుకోవచ్చు. ఏదో అంతమంది 111 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న జగన్ను చూసి మీరు 174 మంది ఉన్న ఎమ్మెల్యేలు భయపడితే ఇంక ఎవడేం చేస్తాడు? మీరు 174 మంది 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్రం ఇక్కడ మీ యొక్క పరిపాలన ఉంది, మీ పోలీసు వ్యవస్థ మీరందరూ ఉంటే 11 ఎమ్మెల్యేలు పెట్టుకున్న జగన్ మిమ్మల్ని బెదిరిస్తుంటే మీరు ఏడ్చుకుంటే పోయి కేంద్రానికి చెప్తున్నారంటే, అక్కడ చట్టం చేపిస్తున్నారంటే మన రాజ్యాంగ ఉల్లంఘన చేసేది కూడా. సో సాడ్ ఇది. థ్యాంక్ యూ.